నమస్తే ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వెనక వీధిలోని చాలా రోజుల నుండి తాగునీటి సమస్య ఉందని ఆ కాలనీ వాసులు సిపిఐ నాయకులకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఐ మండల కార్యదర్శి ఉలిపి వెంకటరమణ మరియు సిపిఐ నాయకులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి సమస్యతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా ఉండటం వలన త్రాగునీటి సమస్య విషయంలో ప్రభుత్వము మరియు ప్రతిపక్షాలు మాకు సహకరించి నీళ్లు ఎలాగైనా వచ్చేటట్లు చూడాలని ఎంపీడీఓకి తెలపడం జరిగిందన్నారు. అలాగే ఎంపీడీఓ కూడా త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉలిపి వెంకటరమణ, చంద్ర గంగాద్రి, శంకర సూరి, గంగరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు. నల్లమాడ మండల శాఖ మండల సమితి ఆధ్వర్యంలో ఉలిపి వెంకటరమణ మండల కార్యదర్శిగా మండల ఎంపీడీఓ గారికి తాగునీటి సమస్య మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నల్లమాడ మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో తాగునీటి కోసం కొట్టాడు మెట్టాడుతున్నారు. వాటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కడున్నా కూడా ఆ గ్రామాలకు అధికారులు, పంచాయతీ సెక్రటరీ గారు ఉండి పలు గ్రామాల మీద విచారణ చేసి ఆ సమస్య తలెత్తుకోకుండా గ్రామీణ ప్రాంతంలో వేసవి కాలంలో ఇబ్బంది పడుతున్నారు. వాటి సమస్య పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. వాటితో పాటు మిగతా గ్రామాలు కూడా బోర్లు అక్కడక్కడ ఎండిపోతున్నాయి. బోర్ బావుల వద్ద రైతు పొలం నుంచి సాగు చేసే చోటకు వెళ్లి నివాసం ఉన్న కుటుంబాలు తాగునీటి కోసం ఇబ్బంది గురవుతున్నారు. వారిని కూడా తక్షణమే చూసి అక్కడ బోర్ పాయింట్ ద్వారా ఈ ఎన్నికలు కూడదని చెప్పేసి రాజకీయ నాయకులు కనిపించడం లేదు. వాళ్ళు ఓట్ల కోసం వస్తారు. కానీ ప్రభుత్వ అధికారులు ఈ బడ్జెట్ వల్ల ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆ కుటుంబాలకి న్యాయం చెప్పేలా, ప్రజలకు న్యాయం చేయాలా, పలు గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా తలెత్తకుండా చూడాలని చెప్పేసి కూడా తెలుపుతున్నాం. వాటితో పాటు నిన్నటి దినం నల్లమాడ ఏపీజీపీ బ్యాంక్ వద్ద ఆ కాలనీ ప్రజలు నీళ్లు రాకపోవడంతో ఇబ్బంది గురయ్యారు, రోడ్డుకెక్కారు. ఆ సమస్య రాకోకుండా భవిష్యత్తులో ఎట్లాంటి కాకోకుండా అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేసి న్యాయం చెప్పేయాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ నల్లమాడ మండల సంతరణ తెలియజేస్తున్నా. జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శిగా తెలియజేస్తున్నా.